అందరూ నమస్కారం. నా పేరు శ్రీనివాసరావు. నేను నెల్లూరు టౌన్లో వేదాయపాలెం పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ని. నా వెనకాల ఉన్న పర్సన్స్ ఎవరంటే ఒకతను కృష్ణ సాయి అలియాస్ కిట్టు, రెండో అతను చల్లా రవీంద్ర అలియాస్ ఏక్బాల్, మూడో అతను వాసు, హుస్సేను, కుమేరు. వీళ్ళు 5 ఉన్నారు. వీళ్ళు ఏం చేశారంటే ఈ నెల 16వ తారీఖు అంటే నిన్న కాక మొన్న కనుమ పండుగ రోజు వేదాయపాలెం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రామకోటయ్య నగరు హరిజనవాడ అనే ఏరియాలో ఒక అటెంప్ట్ టు మర్డర్ కేసు ఒకటి మాకు రిపోర్ట్ అయింది. దీంట్లో ఏంటంటే ఇంజూరీ పర్సన్ అంటే గాయపడ్డ వ్యక్తి పేరు దేవ అతని స్నేహితుడు కలిపి ఒక ఆటోలో పొదలకూరు వెళ్ళి పొదలకూరులో కట్టెలు అమ్ముకుని తిరిగి వచ్చే క్రమంలో ఈ వ్యక్తులు ఇంకొక 5 మైనర్లు ఉన్నారు. 18 సంవత్సరాలు కూడా నిండని పిల్లలు. వాళ్ళు ఈ 5 ఇంకొక అతను అప్సరానిలో ఉన్నాడు నాగేంద్ర అని. ఈ 11 మంది బైకుల్లో వస్తూ రామకోటయ్య నగరు అర్జునవాడ సెంటర్లో గట్టిగా వాళ్ళని ఆపి వాళ్ళు ఆటో దిగిన తర్వాత వాళ్ళు విచక్షణ రహితంగా కొడతారు. దాళ్ళల్లో దేవా అని అతన్ని రాయితో ముఖం మీద విచక్షణ రహితంగా కొడితే అతను రక్త గాయాలతో శ్రోత పడిపోయారు. తర్వాత వీళ్ళు బళ్ళు వేసుకుని వెళ్ళిపోతారు. దీంట్లో కిట్టు, ఏక్బాల్ అనే వాళ్ళిద్దరూ వేదాయపాలెం పోలీస్ స్టేషన్లో రౌడీ షీట్లు ఉన్నాయి. కిట్టు అనే అతను దాదాపు 7 కేసులు ఉన్నాయి. చింటూ మర్డర్ కేసులో ఇతను ప్రధాన ముద్దాయి. ఇతను రీసెంట్గా 2 నెలల నుంచి విశాఖపట్నంలో ఉన్నాడు. పండక్కి సెలవులకు వచ్చాడు. ఏక్బాల్ అనే అతని మీద 2 కేసులు ఉన్నాయి. ఇతను గత 2 సంవత్సరాల నుంచి బెంగళూరులో కాల్ సెంటర్లో పనిచేసుకుంటున్నాడు. పండగ సెలవులకు వచ్చి వీళ్ళు వేదాయపాలెం అవుట్కట్స్లో మద్యం తాగిన మత్తులో యువకుడిని ఆపి దాడి చేయడం జరిగింది. దీంట్లో ఈరోజు ఆ 10 మందిని అరెస్ట్ చేశాము. వీళ్ళలో 5 మైనర్లు ఉన్నారు. 5గురిలో 2 రౌడీ షీటర్స్ ఉన్నారు. నేను తెలియపరిచేది ఏంటంటే నెల్లూరులో పోలీసు పనిచేస్తున్న అవేర్నెస్ క్యాంపెయిన్లు పెడుతున్నా పదే హెచ్చరిస్తున్నా కూడా రౌడీ షీటర్లు కొంతమంది తీరు మార్చుకోవటం లేదు. వీడు మద్యం దాగి విచక్షణ రహితంగా ప్రజలను కొట్టడం, గాయపరచడం, అనేక నేరాల్లో పాల్పడుతున్నారు. నేరాల్లో పాల్పడితే పోలీసు ఉపేక్షించదు, కఠినంగా చర్యలు తీసుకుంటుంది. వీళ్ళలో 5 మైనర్లు ఉన్నారు. అందరూ ఇంటర్మీడియట్, సెకండ్ ఇయర్, ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న పిల్లలు. వాళ్ళ పేరెంట్స్ ఈ రౌడీ షీటర్ల వెంట తిరుగుతున్నా, వీళ్ళంతా తిరిగి మద్యం తాగుతున్నా కూడా వాళ్ళకి నాలెడ్జ్ లేదు. పేరెంట్స్కి అంటే ఇక్కడ పిల్లలు ఏం చేస్తున్నారు అనేది కూడా వాళ్ళకి నాలెడ్జ్ లేకుండా పోతా ఉంది. కాబట్టి తల్లిదండ్రులకు నేను చెప్పే విజ్ఞప్తి ఏంటంటే మీ పిల్లలు పట్ల కొంచెం శ్రద్ధ వహించండి. వాళ్ళు ఎవరెవరితో స్నేహాలు చేస్తున్నారు, ఎక్కడెక్కడికి వెళ్తున్నారు, ఏ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అనేది మీకు నాలెడ్జ్లో ఉండాలి. పిల్లల ప్రవర్తనలో మార్పు వచ్చిన వెంటనే మీరు సర్దిద్దుకోవాలి. లేదంటే వాళ్ళు కౌన్సిలింగ్ ఇప్పించాలి. వారు నేరాలు ఇన్వాల్వ్ అయిపోయిన తర్వాత వాళ్ళ మీద ఆటోమేటిక్గా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. తర్వాత అందరూ బాధపడాల్సి వస్తుంది. సో ఈరోజు వీళ్ళని అరెస్ట్ చేసి మార్నింగ్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాం. 307 సెక్షన్ అటెంప్ట్ టు మర్డర్ కేసులో వీళ్ళు ముద్దాయిలు. వీళ్ళందరినీ అటెంప్ట్ టు మర్డర్ కింద అరెస్ట్ చేసి రిమాండ్ చేస్తాం. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.